హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో రీడింగ్ చూద్దాం. ఈ రీడింగ్ మీ వరకు వచ్చిందంటే దీంట్లో ఉన్న మెసేజెస్ అంతా మీకేనే. కానీ ఇది ఓవరాల్ మెసేజ్ కాబట్టి మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది, రెజొనేట్ అయ్యింది అనేది కామెంట్స్‌లో చెప్పండి. సో రీడింగ్ చూద్దాం. ఫైల్ పేస్ట్ చేసుకోవడానికి ఏదీ లేదు. సంపూర్ణంగా వీడియో చూడొచ్చు. చాలా యంగ్ మైండ్ సెట్. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ చేసుకుంటున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతున్నాయి. చాలా మీరు ఏ వయసులో ఉన్నా కూడా ఎప్పుడు కూడా యాక్టివ్‌గా చిన్నపిల్లల్లా ఆటాడుకుంటూ జోష్‌గా, జాయల్‌గా అలా ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ప్రేమ గురించి, లవ్ లైఫ్ గురించి చాలా మంచి మంచి ఆలోచనలు, కలలు, పార్ట్నర్‌తో ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఫ్యాన్సీ థాట్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. లైఫ్‌లో ఏది చేయాలన్నా కూడా మంచిగా ఆలోచిస్తారు. ఆలోచించే ఒక శక్తి ఎక్కువుంది మీకు. మంచి ఆలోచనలున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎవ్వరి జోలికి వెళ్లరు. గొడవలు అది ఇది అనేదంతా నచ్చదు. అక్కడి నుంచి ఆహ్, ఎంత మాటని ఎలా మాట్లాడి ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటట్టుగానే చూస్తూ ఉంటారు. మీ దగ్గర ఎవరైనా గొడవ చేయాలని వచ్చినా కూడా, వాళ్ళు కూడా మీ మాటలు విని శాంతంగా అయిపోయి వెళ్ళిపోతారు. ఈవెన్ ఇద్దరు ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ తీసుకొచ్చినా కూడా మీరు మంచి సలహా ఇస్తారు. వాళ్ళిద్దరికీ కూడా హర్ట్ అవ్వకుండా వాళ్ళ ఒక మనస్సు ఇద్దరికీ కూడా నచ్చాలి మీరు చెప్పేది. అలా మాట్లాడతారు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా మంచిగా హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది మంచిగా చేసుకుంటున్నారు. గాడ్‌ని మంచిగా నమ్మారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ లైఫ్‌లో దేవుళ్ళు, మీ యాన్సిస్టర్ కావచ్చు, మీ గురువు కావచ్చు, మీ ఆహ్, పూర్వీకులు కావచ్చు, వాళ్ళందరి మంచి ఆశీర్వాదం అనేది మీకు దొరుకుతున్నాయి. డివైన్ సోర్స్ నుంచి మీకు మంచి బ్లెస్సింగ్స్ అనేది దొరుకుతున్నాయి కాబట్టే మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అంతా పోయి మంచి టైం అనేది, మంచి హీలింగ్, మంచి ఆరోగ్యం, మనస్తత్వం, ఆహ్, మంచిగా హ్యాపీగా ఉండే ఒక టైం అనేది మీ మీ లైఫ్‌లో ఆల్రెడీ మీరు లీడ్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాయి. మీ ఎప్పుడు గూడా మన ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉంటే చాలండి. మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అది ఎప్పుడూ గూడా మనకి ఎంత వయసైనా గూడా మన లోపల చిన్న పాప ఎప్పుడు కూడా జీవితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్నర్ చైల్డ్ మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంది కాబట్టి అన్నీ కూడా మీకు హ్యాపీగా అన్నీ జరిగిపోతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎమోషనల్లీ చాలా స్టేబుల్‌గా ఉంటారు. ఓవర్‌గా ఆహ్, ఎవరైనా ఏదైనా బాధ పెట్టినా కూడా అది కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు చాలా బాగా తెలుసు. మంచిగా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఏదైనా పని చేయాలి అనుకుంటే ఒక పర్సన్‌ని నమ్మితే ఈమె లేకపోతే ఇతను నా పార్ట్నర్ అని నమ్మితే లాయల్‌గా ఉంటారు. వాళ్ళకి మాత్రమే డెడికేటెడ్‌గా ఉంటారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సింగిల్‌గా ఉంటే మీకు ఫ్యూచర్‌లో మంచి పార్ట్నర్ వస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. డివైన్ సోర్స్, ఇంట్యూషన్, రైట్ యాక్షన్, డివైన్ ఫ్లో. నేను చెప్పాను కదా ఆల్రెడీ. డివైన్ ఇంటర్వెన్షన్ మీ లైఫ్‌లో చాలా 4 కార్డ్స్ వచ్చింది. డివైన్ సోర్స్ నుంచి మీకు మంచి కావాల్సినంత ఎనర్జీ షిఫ్టింగ్ అనేదంతా వస్తున్నాయి. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వస్తున్నాయి అనేది చూపిస్తున్నాయి ఇక్కడ.
అండ్ నమ్మారు, 100% దేవుళ్ళని నమ్మారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. అయినా కూడా మీరు మీకు ఆల్రెడీ యు ఆర్ వెరీ బ్యాలెన్స్డ్, కరెక్ట్‌గా ఆలోచించి ఏ పనైనా చేస్తారు. కానీ ఇంకొంచెం డీప్‌గా చూడండి, మీ ఇంట్యూషన్ పవర్ మంచిగా ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొంచెం దాన్ని కరెక్ట్ యాక్షన్ తీసుకోవడానికి మీ ఇంట్యూషన్ పవర్‌ని ఇంకొంచెం ఎక్కువగా వాడుకోండి. మీ మనస్సు ఏం చెప్తుంది, ఎదుటి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, ఎదుటిగా ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కొంచెం మీ ఇంట్యూషన్ పవర్, మైండ్, హార్ట్, మీ ఇంట్యూషన్ పవర్ అన్నీ కూడా వాడి ఇంకొంచెం మంచి డెసిషన్, యాక్షన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు డివైన్ సోర్స్ నుంచి హెల్ప్ అనేది దొరుకుతున్నాయి. అది కూడా 4 కార్డ్స్‌లో ఉంది. యు ఆర్ కంప్లీట్‌లీ సరెండర్ అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. స్పిరిట్, ఓపెన్‌నెస్ మూవ్‌మెంట్, బ్యారియర్ మేజ్, గిల్టీ, హార్ట్. ఓకే. ఆల్రెడీ మీ లైఫ్‌లో ఏది పాస్ట్‌లో ఇంతవరకు ముందు బాధలు, కష్టాలు ఏమైంది, దాని నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. అయినా కూడా ఆ గిల్ట్, నేను తప్పు చేశానేమో అనే గిల్ట్‌లో కొంచెం అప్పుడప్పుడు మీ హీలింగ్ అవుతున్నాయండి. గిల్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. గిల్ట్‌ని రిలీజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి తెలిసుండాలి, అప్పుడు తప్పు చేసిన ఆ పర్సన్ వేరు. ఇప్పుడు ఆ తప్పుని తెలుసుకొని, పశ్చాత్తాపం చేసుకొని, తిద్దుకొని ఇప్పుడు నిలబడిన మనిషి వేరు అనేది మీకు క్లియర్‌గా, క్లారిటీగా ఉండాలి. మనం రోజు పడుకొని లేచినప్పుడు ప్రతిరోజు మన కొత్త మనిషిగా మనం లేస్తూ ఉంటాం కాబట్టి, ఆ తప్పు చేసిన వ్యక్తి వేరు, మీరు వేరు. ఆ తప్పుని తెలుసుకొని, అర్థం చేసుకొని మీరు మారిపోయారు కాబట్టి యూ ఆర్ కంప్లీట్‌లీ న్యూ పర్సన్. కొత్త మనిషి మీరు. కాబట్టి ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బాధని కూడా కంప్లీట్‌గా ఆల్రెడీ మీకు హీలింగ్ వస్తున్నాయి ఎనర్జీ. ఆ హీలింగ్ ఎనర్జీని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తూ భగవంతుడికి అది కంప్లీట్‌గా మీ నొప్పి, బాధ, పశ్చాత్తాపం ఏముంది, ఆ పెయిన్ని కూడా వాళ్ళకే వదిలేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీ స్పిరిట్ గైడెన్స్, మళ్ళీ డివైన్, మీ స్పిరిట్, ఏంజల్స్ వాళ్ళ హెల్ప్ మీకు దొరుకుతున్నాయి అనేది ఆల్రెడీ ఇది 5th కార్డ్ వచ్చింది. మళ్ళీ చాలా భగవంతుడు, ఏంజల్స్ ఇవన్నీ చాలా నమ్ముతారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు అనేది క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ఓపెన్‌గా ఉండండి. హీలింగ్ వచ్చేటప్పుడు నేను తప్పు చేశాను, నేను అనుభవించాలి అనేది వద్దు. ఓకే. అయిపోయింది. అయింది, మార్చడానికి అవ్వదు. ఎలాంటిదైనా కూడా ఆ టైం వెళ్ళిపోయింది. అయిపోయింది అది. కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు క్షమాపణ అనేది మీకు ఆ భగవంతుడి నుంచే దొరికేసిందండి. సో, మీరింకా ఎక్కువ బాధపడకండి. ఆ గిల్ట్‌లో మీరుంటే మళ్ళీ మీరు ఒక ట్రాప్‌లో మళ్ళీ పడిపోతారు. అది అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పటి వరకు ఏం వచ్చారు, ఇంకొంచెం హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అదే ఓల్డ్ ట్రాప్‌లో పడిపోతారు. ఎంత మీరు బయటకి రావాలన్నా కూడా మన పాస్ట్‌లో ఉన్న సిట్యుయేషన్, ఆ నెగెటివ్ కష్టాలు, కన్నీళ్ళు ఏం పెట్టామో, మనసుకి బాధయింది, అది అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్నీ కూడా స్టోర్డ్‌గా ఉంటుంది. అది హీల్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. హీల్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆల్రెడీ హీల్ అవుతున్నాయి. ఇంకొంచెం మీరు హీల్ అవ్వడానికి కంప్లీట్‌గా ఆ నొప్పి, బాధ, అది ఆ తప్పు చేసిన పర్సన్ వేరు, ఇప్పుడు తెలుసుకొని నించున్న పర్సన్ వేరు. అది నేను కాదు, నా ఓల్డ్ వెర్షన్ అని మీరు దాన్ని
వదిలేయండి. ఇంకా మర్చిపోండి అంతే. అది వేరు, మీరు వేరు. అది మీరు కాదు అంతే. అంతకంటే ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 6 కార్డ్స్, 5 కార్డ్స్, 6 కార్డ్ వచ్చింది మీకు. డివైన్ హెల్ప్ అనేది దొరికింది అనేది. సో ఇంత ఇంకా మీరు ఏది పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, అది కంప్లీట్గా మర్చిపోయి మీ హార్ట్ చక్ర మీద వర్క్ చేయండి. మీ హార్ట్ చక్ర కంప్లీట్గా ఓపెన్ చేయండి. డివైన్ లవ్ అనేది మీ లైఫ్లో ఏమొస్తున్నాయి, మీ లైఫ్లో మ్యారీడ్ లైఫ్ మంచిగా ఉండాలి అనేది ఏమొస్తున్నాయి, దాన్ని హ్యాపీగా రిసీవ్ చేయండి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఒక నిమిషం. కార్డ్ ఓకే, చూడండి. మళ్ళీ హీలింగ్, మళ్ళీ ద సన్ కార్డ్ వచ్చింది. ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, హ్యాపీనెస్, మీ ఇన్నర్ చైల్డ్. ఇక్కడ కూడా ఇన్నర్ చైల్డ్ ఉంది, ఒక చైల్డ్ ఉంది, ఇన్నర్ చైల్డ్ ఉంది, అది హ్యాపీగా ఉంది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇంకా అవుతున్నాయి. మీ లైఫ్లో ప్రకాశం, వెలుగు అనేది వస్తున్నాయి. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు ఇండిపెండెంట్గా చాలా హ్యాపీగా ఫ్రీగా బతుకుతారు. మీ ఫ్యూచర్లో అలాంటి మంచి చేంజెస్ అనేది మీకు ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. పేజ్ ఆఫ్ సోర్ట్స్, మంచి మంచి అవకాశాలు మీరు సంపాదించడానికి కానీ, జాబ్ అవ్వచ్చు, మీరు బిజినెస్ చేయాలన్నా కూడా మంచి మంచి ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్, మంచి మంచి అవకాశాలు, ఇవన్నీ కూడా మీరు మీ హీలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అట్రాక్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ద ఫుల్. ఎస్, ఇంకా చైల్డ్ మైండ్ సెట్టే ఉంది ఇంకా మీది. అంటే మనం ఎంత వయస్సులో ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనకి ఇంకా ప్రొఫెషన్లో కానీ, పెళ్ళిలో కానీ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి ఇంకా ప్లేఫుల్నెస్, ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం, ఎవరినైనా ఈజీగా నమ్మేసేది, చాలా సాఫ్ట్ హార్టెడ్, కైండ్ హార్టెడ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ వయస్సు ఎంతైనా అయ్యుండొచ్చు, ఎందుకంటే అన్ని ఏజ్ వాళ్ళు నా వీడియో చూస్తున్నారు. అయినా కూడా మీరు చాలా పెద్దవాళ్ళైనా కూడా ఇంకా పిల్ల అంతా ఇన్నోసెన్స్ ఎక్కువ ఉంది అనేది మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాయండి ఇక్కడ. ఒక్కటి కాదు, రెండు కాదు, ఆల్రెడీ 4 కార్డ్స్ వచ్చేసింది. ఇన్నోసెన్స్ మీలో చాలా ఉంది ఇంకా అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అంత ఇన్నోసెన్స్, అంత మంచితనం మనకి మంచిది కాదండి. ఎవరిని ఎక్కడ పెట్టాలి, మనల్ని బౌండరీస్ వేసుకోవాలి మనం కొన్ని విషయాల్లో. దాన్ని దాటి మనం వెళ్ళకూడదు, దాన్ని దాటి మన దగ్గరికి ఎవరు రావడానికి వాళ్ళని కూడా వదలకూడదు. కొంచెం దాని మీద వర్క్ చేయండి. మీ ఇన్నోసెన్స్ మీ వరకే పెట్టుకోండి. బట్ చాలా మంచితనం కూడా కొన్నిసార్లు మనకి మంచిగా ఉండదు. అలా అని మీరు చెడుగా మారిపోండి అని కాదు దాని అర్థం. కానీ ఇన్నోసెన్స్ని కొంచెం మీ వరకు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో ఎవరు మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని ఎంజాయ్ చేయగలరు అనేది కొంచెం చూస్తూ వాళ్ళ దగ్గర మాత్రమే కొంచెం ఇన్నోసెంట్గా ఉండండి. బయట వాళ్ళందరి దగ్గర అందరూ మంచి వాళ్ళు అనుకొని మీరు సహాయం చేసిన వల్లనే ఆ గిల్ట్ అనేది మీ ఇన్నోసెన్స్ నుంచి వచ్చింది. ఇలాంటి వాళ్ళకన్నా నన్ను హెల్ప్ చేసింది అని బాధపడుతున్నారు మీరు. సో అవసరం లేదండి. అయినంత త్వరగా అవన్నీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఫైనాన్షియలీ చాలా మంచి స్థాయిలో వస్తారు. సన్ కార్డ్ వచ్చింది. ద ఎంప్రెస్, ద ఫూల్, ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్లో మంచిగా వస్తారు. బిజినెస్ మైండ్ సెట్ మీకు ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఎందుకంటే జాబ్ చేస్తూ ఉంటే అంత సంపాదన అనేది రాదు. కానీ మీకు బిజినెస్ కొత్త కొత్త ఐడియాస్ వస్తుంది అండ్ అవకాశాలు దొరుకుతాయి. మీకు మీ ప్రోడక్ట్స్ని, మీ ఐడియాస్ని కరెక్ట్గా తీసుకొని మీకు హెల్ప్ చేసే అంత మంచి మంచి
ఇన్వెస్టర్స్, బిజినెస్, మీ టీము వాళ్ళందరూ మీ లైఫ్‌లోకి వస్తారు. ఫైనాన్షియల్‌గా మీరు చాలా రిచ్ లైఫ్ చూస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కొన్ని బ్లాకేజెస్ ఉంది. అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత రీసెంట్ ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ చాలా టైం ఏమి తీసుకోవద్దు. మీ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయ్యి మీరు హ్యాపీగా బతకడానికి. కానీ కొంత టైంలోనే మీరు ఇంతవరకు ఏం బిజినెస్ కోసమో, జాబ్ కోసమో ఏం ప్లాన్ పెట్టుకున్నారు, దానికి ఒక ఆహ్, మంచి యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆల్రెడీ రీడింగ్‌లో వచ్చేసింది. రైట్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆహ్, మన చేసే సంపాదన, మన బిజినెస్, మన పని, మన గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నా, లేకపోతే ప్రైవేట్‌లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఆహ్, బిజినెస్ చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా నిజాయితీగా బతకాలండి. సత్య, న్యాయ, నీతి, ధర్మ దారిలో వెళ్తూ నిజాయితీగా బతికితే సాక్షాత్ భగవంతుడి ఒక ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. అలాంటి ఒక ఎనర్జీ అలైన్‌మెంట్‌లో మీరు ఉన్నారు. మీరు చాలా నిజాయితీ పరులు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. చాలా మంచి మనిషి, మంచి మనసున్న మనిషి అని ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, రీసెంట్ ఇంకొన్ని ఆల్రెడీ మీరేదైనా చేస్తూ ఉంటే బిజినెస్ అది ఇది ఇంకా మంచిగా ఎదుగుతారు. మీకు ఐడియాస్ ఉంటే అయినంత త్వరగా అది యాక్షన్ తీసుకుంటారు. అది మీకు క్లిక్ అవుతుంది. దాని రిజల్ట్స్ మీకు చాలా మంచిగా వస్తుంది అనేది చూపిస్తున్నాయి. యెస్, బ్రహ్మ కార్డ్ వచ్చింది. ద గాడ్ ఆఫ్ క్రియేషన్స్. యెస్, మీరు మేబీ మీ బిజినెస్ కోసము చాలా మంచి ప్లాన్స్ అనేది పెట్టుకున్నారు. మీరు దేనికోసం చూస్తున్నారో దాన్ని రెజొనేట్ చేసుకోండి. కానీ ఫైనాన్షియల్‌గా మీరు మంచిగా వస్తారు. బిజినెస్ మైండ్ సెట్ ఏదైనా ఉంటే, ఐడియాస్ ఉంటే దాన్ని మంచి యూ ఆర్ ఏ కో క్రియేటర్‌గా యూనివర్స్‌తో ప్లాన్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవన్నీ మీరు వాడుతుండొచ్చు. ఆల్రెడీ మీరు చాలా ఏళ్ల నుంచి ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ మీరు టెక్నిక్స్ అంతా వాడుతుండొచ్చు. లేదంటే ఇంత మంచి ఎనర్జీ, ఇంత మంచి కార్డ్స్ అనేది రాదండి. సో, యూనివర్స్‌తో కో క్రియేటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఐ యామ్ ద క్రియేటర్ అనే ఒక డౌన్ టు ఎర్త్ క్వాలిటీతో మీరు ఉంటూ, మీరు మేనిఫెస్ట్ చేస్తే మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవుతుంది అనే ఒక మెసేజ్ మీకు వచ్చింది. రీడింగ్ మీకు ఎంత వరకు నచ్చింది, ఎంత రెజొనేట్ అయ్యింది అనేది కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.